మేమంతా సిద్ధం పేరుతో బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం జగన్ కు అన్నమయ్య జిల్లా ప్రజలు గట్టి దెబ్బే కొట్టారు. నిన్న అన్నమయ్య జిల్లా ములకల చెరువు నుంచి కురబలకోట మండలం వరకు సుమారు 45 కిలోమీటర్లు సాగిన బస్సు యాత్రకు జనం కరువయ్యారు. దీంతో రోడ్ షో వెలవెలపోయింది. జగన్ బస్సు చుట్టూ పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా కనిపించారు. బస్సు యాత్ర సాగిన మార్గంలోని పలు గ్రామాల వద్ద జనం లేకపోవడంతో బస్సును ఆపకుండా వెళ్లిపోయారు. కొన్ని చోట్ల అంతంత మాత్రంగానే ఉన్న జనాన్ని చూసి సీఎం జగన్ బస్సు నుంచి కిందకు దిగి వారిని పలకరించారు. మిగిలిన చోట్ల బస్సులో నుంచే ప్రజలకు నమస్కారాలు చేశారు. గాలిలో చేతులు ఊపడాలతోనే సరిపెట్టారు. జగన్ బస్సు వెంట వచ్చిన వాహనాల కారణంగా గంటల పాటు వాహనాలతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు నిన్న సాయంత్రం మదనపల్లిలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు 3-4 జిల్లాల నుంచి దాదాపు 1000కి పైగా ఆర్టీసీ బస్సుల్లో జనాలను తరలించారు. అయితే జగన్ ప్రసంగం ప్రారంభం అయ్యే అవ్వకముందే గ్యాలరీల నుంచి జనం బయటకు వెళ్లిపోయారు. ఇక అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లా సరిహద్దుల్లో సోమవారం రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి మంగళవారం ఉదయం 10:30 జగన్ బస్సు యాత్ర బయలుదేరింది. సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు జగన్ బస్సులోనే ఉండిపోయారు. ములకల చెరువు మండలంలో ఎక్కడా బస్సుపైకి ఎక్కలేదు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు. బస్సులో నుంచి బయటకు రాకపోవడంతో ప్రజలు, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. దీంతో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చడీ చప్పుడు లేకుండానే సాగిపోయింది. పెద్దపాళ్యం, వేపూరి కోటలో బస్సులో నుంచి జగన్ బయటకు వచ్చి బస్సు మెట్ల మీద నుంచే మాట్లాడారు. కొన్ని చోట్ల కిందకు దిగి గంటల కొద్దీ వేచి ఉన్న వారిని అర నిమిషంలోనే పలకరించి బస్సు ఎక్కించేశారు. ఇదే పరిస్థితి బి కొత్తకోట, కురబలకోట మండలంలోనూ కనిపించింది. బస్సు యాత్రకు జనం పెద్దగా రాకపోయినా పోలీసులు భద్రత పేరుతో ట్రాఫిక్ ను నియంత్రించారు. దీంతో జాతీయ రహదారిపైన ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మదనపల్లి నుంచి ములకల చెరువు వరకు ట్రాఫిక్ ను మళ్లించారు. బెంగళూరు నుంచి కడపకు వెళ్లే వాహనాలను కూడా దారి మళ్లించడంతో ప్రయాణికులు అదనంగా 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చింది. రోడ్డు పక్కనే పెద్ద పెద్ద వాహనాలు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కర్ణాటక ఆర్టీసీ బస్సు ప్రయాణికులు ఆందోళన చేయడంతో పోలీసులు వారికి సర్ది చెప్పారు. పరిణామాలు బట్టి చూస్తే ఆయన నటిస్తున్నటువంటి నటన అద్భుతంగా అనేటువంటి విషయాలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఏదైతే పరదాలు కట్టుకుని, బారికేడ్లు కట్టుకుని జనాలకు దూరం అయ్యారో, కానీ ఈవేళ మాత్రం ఎన్నికల ప్రచార సందర్భంగా వాటన్నిటిని కూడా ఒక నటన ప్రదర్శనతో ఈవేళ బస్సు దిగి అక్కడ ఉన్నటువంటి ప్రజలను పలకరిస్తూ ఆప్యాయంగా వారిని కౌగిలించుకునే ప్రయత్నాలు చేస్తూ ఒక అద్భుతమైన నటనతో ఈ బస్సు యాత్ర కావచ్చు, అదేవిధంగా బహిరంగ సభలు కావచ్చు, రెండు కూడా కొనసాగుతున్నటువంటి దృశ్యాలు మనము చూస్తున్నాము. నిన్నటి రోజున ఆయన ఉదయము ఏదైతే సత్యసాయి జిల్లా ఎండిగి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ములకల చెరువు పరిధి నుంచి యాత్ర ప్రారంభించినటువంటి పరిస్థితిని బట్టి చూస్తే మనకు ఆ బస్సు యాత్రకు జనాలు లేక వెలవెళ్ళపోయినటువంటి పరిస్థితి. ములకల చెరువు నుంచి మొదలైనటువంటి యాత్ర ములకల చెరువు, పెద్దపాలెము, గొల్లపల్లి, అదేవిధంగా కురబలకోట, అంగళ్ళు, ఇలా మదనపల్లి మీద వరకు దాదాపు 45 కిలోమీటర్ల యాత్ర సాగినటువంటి పరిస్థితుల్లో దారి పొడవునా కూడా అక్కడక్కడ కొద్దిగా జనం మాత్రమే రోడ్డుపైకి వచ్చి అతనికి ఏదైతే ఎన్నికల ప్రచార రోడ్ షోలో కొంత మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఎక్కువగా చూసినట్టయితే మనకు అక్కడ ఎవరైతే ఈ వాహనాలు కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా కనిపించినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తాయి. మరి ఈ బహిరంగ సభకు దాదాపు 1000 బస్సులకు పైగా జనాలను 4-5 జిల్లాల నుంచి తరలించినటువంటి పరిస్థితి. ఒక్కో వార్డులో, ఒక్కో పంచాయతీలో 1 లక్షల నుంచి 2.5-3 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టి జనాలను ఈ బస్సుల్లో భారీగా తరలించినటువంటి పరిస్థితి. మరి ఏదైతే సభ ప్రారంభమైనటువంటి వెంటనే కూడా ఆ సభకు వచ్చినటువంటి జనాలు సభ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే వెనుతిరిగి బస్సుల్లో తమ ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నాలు కూడా అక్కడికి వచ్చినటువంటి ప్రజలు చేసినటువంటి పరిస్థితి. ఒక్కొక్క బస్సులో దాదాపు 15 నుంచి 20 వేల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టారు. ఒక్కొక్క వ్యక్తికి 300 రూపాయల నుంచి నగదు పంపిణీతో పాటు బిర్యానీ,
అదేవిధంగా మహిళలకైతే బిర్యానీ, పురుషులకైతే మద్యం బాటలు కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితులు అయితే నిన్న చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఆ సభలో ఆయన ప్రసంగించినటువంటి తీరు చూస్తే తను ఓడించడానికి అన్ని పార్టీలు కూడా కూటమి అయ్యాయి. కానీ ఎన్ని పార్టీలు ఏ విధంగా కూటమి వచ్చినా తను ఈసారి ఓడించలేరనేటువంటి ఒక బ్యాడ్ మెసేజ్ కూడా ప్రజలకు పంపించే ప్రయత్నం చేశారు. 99 మార్కులు సాధించినటువంటి పరీక్షలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థి ఏ విధంగా అయితే పరీక్షలకు భయపడో అదే స్థాయిలో తాను కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో 99% అభివృద్ధి సాధించాను, అందువల్ల తాను ఈ ఎన్నికల్లో భయపడే ప్రసక్తే లేదు, ఎన్ని పార్టీలు ఎన్ని కుయుక్తులు చేసినా తాను ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామనేటువంటి ఒక విషయాన్ని కూడా అక్కడ బహిరంగ సభలో ప్రజల్లో మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. 2014 ఎన్నికల్లో ఏదైతే కూటమి ఇదే తరహాలో వచ్చిందో ఆ కూటమి అప్పట్లో బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో ఆ కూటమి సాధించలేదు. తాను 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ హోదాను సాధిస్తానని అప్పుడు ఇచ్చినటువంటి మాటలు ఎన్నికల సందర్భంగా కనీసం ఆ మాట కూడా ఎత్తకపోవడము, ప్రజలు దాన్ని కూడా తీవ్రంగా విస్మరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు తాను 130 సార్లు బటన్ నొక్కానని, కేవలం ఈ 2 బటన్లు మాత్రం ఈసారి ఎన్నికల్లో నొక్కాలనేటువంటి ఒక పిలుపు అయితే ఓటర్లకు ఇచ్చినటువంటి పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా 4 నెలలకు ముందు ఏదైతే మదనపల్లి టిప్పు సుల్తాన్ బహిరంగ సభకు విద్యా దీవెన కార్యక్రమానికి హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాడు మదనపల్లి అదే సభలో టిప్పు సుల్తాన్ మసీదు నిర్మాణానికి 6 కోట్ల నిధులు మంజూరు చేస్తారని, అదేవిధంగా మదనపల్లిలో సీసీ రోడ్లు డ్రైనేజీ కోసము 24 కోట్లు విడుదల చేస్తారని, అదేవిధంగా అక్కడ భావన నది బ్రిడ్జి నిర్మాణానికి కూడా భారీగా నిధులు విడుదల చేస్తారని హామీ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా నిన్న అదే బహిరంగ సభలో తాను ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేశానన్నట్టు ఒక గొప్పలు చెప్పుకోవడం పట్ల అక్కడ స్థానికంగా ఎవరైతే సభకు హాజరైన వారంతా కూడా కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి